ఇప్పుడేమో అప్పులు చేసిపోయాడు, ఇప్పుడేమో అప్పులు తీరుతున్నాడు. కాకపోతే చేస్తా ఉన్నాడు సంక్షేమ పథకాలు అవి ముందు అందిస్తున్నాడు ప్రజలకి, కొంతవరకు సంతోషపడుతున్నారు. అప్పుడేమో అప్పులు చేసిపోయాడు, ఇప్పుడేమో అప్పులు తీరుతున్నాడు. కాకపోతే చేస్తా ఉన్నాడు సంక్షేమ పథకాలు అవి ముందు అందిస్తున్నాడు ప్రజలకి, కొంతవరకు సంతోషపడుతున్నారు. తెనాలి రోడ్డు వేస్తున్నామని చెప్తున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు, కానీ వేస్తున్నారా? వేస్తున్నాడు, మాస్కులు పోతున్నాడు ప్రస్తుతానికి. ముందు తర్వాత రోడ్లన్నీ పోతానని చెబుతున్నాడు కదా. జనవరి వెళ్ళినాక ఏ రోడ్లు ఎట్ట కావాలో అవి కావాలంటే అవి 4 లైన్లు కావాలంటే 4 లైన్లు చేస్తానని చెబుతున్నాడు. తెనాలి రోడ్డు ఎలా వేస్తున్నారు బాబాయ్? ఏది ఏంటంటే సరైన డిజైన్ రాలా. అది కనీసం ఏడైనా బట్టి ఈ పోతున్నాడు మాసికలో. అది తర్వాత 4 లైన్ చేస్తానని చెబుతున్నారు. మాకేమో రింగ్ రోడ్ వేస్తానని చెబుతున్నారు. మరి ఇన్ని పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, వేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతాం. మనిషి మీద నమ్మకం లేకపోతే మనిషి జీవితం లేదు. జీవితం అంతా నమ్మాలి. మనిషి సగం పని అన్న చేస్తాడు కదా. అది మరి అమరావతి గురించి ఏం చెప్తారు? అమరావతి డెవలప్ చేస్తాడు, కంపెనీలు వస్తున్నాయి, చేస్తే పర్వాలేదు. కంపెనీలు వచ్చి బాగుపడితే వాళ్ళు బాగుపడతారు, మేము బాగుపడతాం. ఏంటంటారు బాబాయ్ అంత నమ్మకం? నమ్మకం ఏంటంటే మనిషి అనేవాడు భూమి మీద పుట్టినా కష్టపడి పని చేయాలి. ఏ మనిషి అయినా సరే. భూమి అనేది ఎత్తుకెళ్ళేది ఎవరు లేదు. అందరూ భూమి మీద కష్టపడి పని చేస్తే భూమి డెవలప్ అయింది. ఈ పరిశ్రమలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? భూమి అనేది ఉంటేనే కదా. అందుకని డెవలప్ చేస్తాడు నమ్మకం. జగన్ 5 సంవత్సరాల్లో దోచుకొని ప్రజలు మోసం చేశారని అంటారు, నిజమంటారా? దోసుకోవడం అంటే ఆయన ఎత్తుకెళ్లేది ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎత్తుకెళ్ళా, ఆయన ఎత్తుకెళ్ళడు. కాకపోతే ఆయన పరిపాలన చేయడం చేతకాల. అమరావతి అనేది ఆభరణే ఉంచి మొదలుపెట్టిన పనులలో డెవలప్ చేస్తే కొంతవరకు జనాభా మెచ్చేవాళ్ళు. ఆ సాన్న పాడు పెట్టాడు, ఇంగ్లీష్ చెట్లు పెంచాడు కనుక ఆయన తిడుతున్నారు జనాభా. అది తేడా, అంతే. ఏమీ లేదు. ఆయన చేయకపోవడం ఆయన తప్పు. అది 3 రాజధానులు అన్నారు కదా. 3 రాజధానులు 30 రాజధానులు కట్టినా పని చేసేవాడు కావాలి. పని చేయలేదుగా. ఒక రాజధాని కట్టలేదుగా, 3 కడతానన్నాడు. ఒకటన్నా కట్టలేదుగా. అది ఒకటన్నా కడితే పన్నులు కొన్ని కట్టాడు అనుకోవచ్చు. కట్టలేదు కనుక జనాభా ఓరగొట్టారు, పైపోయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి నుంచి బయటకు వస్తాను నేను ప్రజల్లో ఈ అరాచక పాలన అంటున్నాడు. అరాచక పాలన అంటే ఆయన బయలుదేరిన కాడి నుంచి జనానికి భయం. ఎందుకంటే చెట్లు కొడతాడు, పట్టాలు కట్టుకుంటాడు, నడుస్తాడు. అది ఉపయోగం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మామూలుగా ఒంటరిగా అయినా 10 10 వాకిలికి వెళ్తాడు. ఈయనకి భయం పుట్టి మరి ఎందుకు భయమో ఏమో అర్థం కాదు. చెట్లు నరికెత్తాడు, మరి విమానాల మీద తిరుగుతాడు, కింద నడవడం. అది తేడా వాళ్ళిద్దరికి, అంతే. గతంలో ఎప్పుడైనా బయటికి రావాలి, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటారు? ఏదో ఈసారన్నా అవకాశం వచ్చిద్దేమో, జనాభా నమ్మి ఓట్లు వేస్తారని ఆయన బాధ. ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే ఈ 6 నెలల్లోనే వాళ్ళు చేసే పనులు ప్రజలకు నచ్చట్లేదు అంటున్నారు. నచ్చలేదంటే ఈసారన్నా నచ్చినట్టు చేద్దామని ఆయన ఉద్దేశం ఉందేమో, మనకేం తెలుసు. ఆయన మనసులేదు మనకు తెలియదు, మన మనసులేదు ఆయనకు తెలియదు. మీరేం చెప్తారు బాబాయ్ కూటమి ప్రభుత్వం? ఎవరు వచ్చినా బాగా చేయాలనే చెబుతాం. అంతే చెప్పేది.